ప్రవణన మీ అందరికి శలం ప్రియ సహోదరి సల్లారా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చదివినట్లయితే, వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గాదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా వీధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనమైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సల్లారా, ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ఇద్దరు నేరస్తులు కూడా సిలువ వేయబడ్డారు. అందులో ఒక అతను ఏమంటున్నాడంటే, నువ్వు క్రీస్తు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అని ఒక అతను హేళనగా మాట్లాడుతున్నాడు. కానీ ఇంకో నేరస్తుడు ఏమంటున్నాడంటే, మనము చేసిన పాపాలకి ఈ శిక్ష తగదు, కానీ ఈయన ఏ పాపము చేయలేదని ఇంకో నేరస్తుడు అతను చేసిన పాపాలను బట్టి హృదయంలో పశ్చాత్తాపపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సల్లారా, ఇంకా చూసినట్లయితే మనకు శిక్ష విధించబడడం న్యాయమే. మనం చేసిన అపరాధాలను బట్టి, పాపాలను బట్టి మనము ఈ శిక్ష పొందుకోవడానికి అర్హులమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏ పాపము చేయలేదని ఇంకొక నేరస్తుడు ఎంతగానో అతని హృదయంలో పశ్చాత్తాపపడుతూ, ఎంతగానో కృంగిపోతూ యేసుక్రీస్తు ప్రభువారు పొందుకుంటున్న శిక్షను బట్టి అతని హృదయంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అతను ఒక ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సల్లారా, అతను ఒక శ్రేష్టమైన ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర చేశాడు. అదేంటో మనం చూసినట్లయితే, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ నేరస్తుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర విజ్ఞాపన చేశాడు. ప్రియ సహోదరి సల్లారా, అంత గొప్ప విశ్వాసాన్ని ఆ నేరస్తుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారి పట్ల కనపరిచాడండి. ఆ నేరస్తుడు మరణించే పరిస్థితిలో ఉన్నాడు కొన్ని క్షణాలలో. కానీ కొన్ని క్షణాల్లో నేను మరణిస్తాను కదా అని మరణానికి కూడా అతను భయపడకుండా యేసుక్రీస్తు ప్రభువారు పట్ల అతను చేసిన ప్రతి ఒక్క పాపాలను బట్టి క్షమాపణ కోరుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వేడుకున్నాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర విశ్వాసంతో వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడండి, ఇక్కడ చూసినట్లయితే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసుక్రీస్తు ప్రభువారు అతనితో అంటున్నాడు, నీవు నాతో కూడా పరదేశులో ఉందు అని నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు పలికాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సల్లారా, ఈ నేరస్తుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా మరణించే పరిస్థితిలో రక్షణ పొందుకున్నాడు. ప్రియ సహోదరి సల్లారా, అతను చేసిన తప్పులను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించాడు. ప్రియ సహోదరి సల్లారా, ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తే పరలోకానికే వెళ్తాడు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్తాడు. కాబట్టి నేను కూడా అతనితో పరలోకంలో నేను స్థానాన్ని పొందాలి అని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అతను మొరపెట్టాడు. ప్రియ సహోదరి సల్లారా, ఈ నేరస్తుని చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారానే మరణించే పరిస్థితిలో కూడా అతను రక్షణ పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారితో పాటు ఆయన రాజ్యంలో ఉండడానికి అతను
అర్హుడయ్యాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఎంత గొప్పగా యేసుక్రీస్తు ప్రభువారు అన్నారండి, నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. ఖచ్చితంగా, నిత్యముగా అంటే ఖచ్చితంగా నీవు పరలోకానికి వస్తావు నాతో పాటు. ప్రియ సహోదరి సోదరులారా, నాతో పాటు పరలోకంలో ఉంటావు ఖచ్చితంగా అని యేసుక్రీస్తు ప్రభువారు అతనితో చెప్పాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఎంత గొప్పగా ఈ నేరస్తుడండి, ఈ నేరస్తుడు అనేక రోజులుగా ప్రార్థనలు ఏం చేయలేదండి, ఉపవాసాలు ఏమి ఉండలేదండి, మంచి పనులు ఏమీ చేయలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూపిన ప్రేమను బట్టి, ఆయన చూపిన కృపను బట్టి మరణించే పరిస్థితిలో ఉన్న అతను కొన్ని క్షణాల్లో మరణించే పరిస్థితిలోనికి వెళ్ళడానికి ముందే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణ పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పరదేశుకు వెళ్ళగలిగాడు. ప్రియ సహోదరి సోదరులారా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. రక్షణ అనేది, ఆయన రాజ్యంలో స్థానం అనేది యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారానే మనుషులమైన మనందరం పొందుకుంటామని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఆ నేరస్తుడు అనేక పాపాలు చేశాడండి, అనేక విధాలుగా దేవుని గాయపరిచాడు, అనేక విధాలుగా దేవుని సన్నిధికి దూరం అయ్యి అనేక ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర అతని పాపాలను బట్టి పశ్చాత్తాపడిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన రక్షణ అతనికి అనుగ్రహించి, నేడు నీవు నాతో ఉందువని, పరదేశంలో ఉందువని నిత్యంగా నీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాజ్యంలో అతనికి ఉన్నతమైన స్థానాన్ని అనుగ్రహించారు. రక్షణ అనేది మనము యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారానే ప్రతి మనిషి పొందుకోగలుగుతున్నాడు. ప్రియ సహోదరి సోదరులారా, రక్షణ అనేది, ఆయన రాజ్యంలో స్థానం అనేది యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారే ప్రతి మనిషి పొందుకుంటాడు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ లోకంలో చూసినట్లయితే మనకి పేరు, ఉన్నతమైన స్థితి, కారులు, బంగ్లాలు, ఉన్నతమైన కులము, అధికారము, ప్రియ సహోదరి సోదరులారా, పలుకుబడి, ఇవన్నీ ఏవి కూడా మనకు రక్షణ కలిగించలేవు, దేవుని రాజ్యంలో స్థానాన్ని ఇవ్వలేవు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కృప మాత్రమే మనకు పాపులమైన మనకు రక్షణ అనుగ్రహిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారి కృప మాత్రమే పాపులమైన మనము ఆయన రక్షణ పొందుకొని యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని మన ఆత్మ తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ ఆయన రాజ్యానికి చేరుకోవడానికి అర్హత పొందుకుంటుంది. ఎప్పుడు అంటే ప్రియ సహోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా మాత్రమే ఇది జరుగుతుంది. ప్రియ సహోదరి సోదరులారా, కృప, మనం స్వస్థత పొందాలి అన్నా, విడుదల పొందాలి అన్నా, మన జీవితంలో అద్భుతాన్ని చూడాలి అన్నా, మనం ఏదినైతే దేవుడి దగ్గర అడిగామో అవి పొందుకోవాలి అన్నా మనకి యేసుక్రీస్తు ప్రభు వారి కృప అవసరం. ప్రియ సహోదరి సోదరులారా, ఈ నేరస్తుడు చేసిన పనులను బట్టి ఖచ్చితంగా పాతాళానికే వెళ్ళాలి, ఘోరమైన నరకంలో పడవేయబడాలి, శిక్షణ పొందుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారు చూపించిన కృప అతన్ని నిత్య జీవానికి తీసుకోలేంది. ప్రియ సహోదరి సోదరులారా, నిత్య జీవాన్ని అతను పొందుకోవడానికి కారణం యేసుక్రీస్తు ప్రభువారి కృప మాత్రమే. ప్రియ సహోదరి సోదరులారా, నేరస్తుడి గురించి చదివినట్లయితే ఎంతో ఆశ్చర్యం అనిపించేది. ఇతను ప్రార్థనలు ఏమీ చేయలేదు, ఉపవాసాలు ఏమీ ఉండలేదు, ఇతను బాప్తిసం పొందలేదు, ఇతను ఈ లోకంలో మంచి పనులు ఏమీ చేయలేదు, పాపాలే చేశాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా రక్షణ పొందుకొని యేసుక్రీస్తు ప్రభువారి కృప ద్వారా ఆయనతో పాటు, యేసుక్రీస్తు ప్రభువారితో పాటు దేవుని రాజ్యానికి చేరగలిగాడు. ఎంత గొప్ప ధన్యుడు ఈ నేరస్తుడు,
నేరస్తుడని ఇతని పిలవడం కన్నా దేవుని కృప పొందినవాడు, దేవుని కృప ద్వారా ఆయన రాజ్యానికి చేరుకున్నవాడు అని మనం పలకగలం ఇతని గురించి. ప్రియ సహోదరి సహోదర, ఎంత గొప్ప విశ్వాసము మరణించే పరిస్థితిలో కూడా ఈ వ్యక్తి కలిగి ఉన్నాడు కాబట్టే నిత్య రాజ్యాన్ని అతను స్వతంత్రించుకోగలిగాడు. దావీదు మహారాజు ఒక గొప్ప మాట రాశాడు. చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 57వ కీర్తన 9వ వచనము, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఆయన కృప ఏంటంటే అండి, ఆకాశము కంటే ఎత్తైనది. అంత గొప్ప కృపను ఆ నేరస్తుడి పట్ల కనపరిచాడు కాబట్టి ఆ నేరస్తుడు దేవుని రాజ్యానికి చేరుకోగలిగాడు. ప్రియ సహోదరి సల్లాన, దేవుడు మన పట్ల చూపించే కృప ఎంత గొప్పది అంటే ఆకాశము కంటే ఎత్తైనది. ఆకాశం ఎంత ఎత్తుగా ఉంటుందండి, అంతకన్నా ఆయన మన పట్ల చూపించే కృప గొప్పది అని దావీదు మహారాజు ఈ కీర్తనలో రాశాడు. ప్రియ సహోదరి సోదరా, ఆకాశం కంటే ఎత్తైన దేవుని కృపను మనం పొందుకున్నాం కనుక మనం కలిగి ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల బాధలను బట్టి, శోధనకరమైన పరిస్థితులను బట్టి, వ్యాపారంలో అభివృద్ధి లేని పరిస్థితులను బట్టి, ఉద్యోగం రాని పరిస్థితులను బట్టి, ఓటమిని బట్టి, ప్రియ సహోదరి సోదరా, అవమానాలను బట్టి మనము కుంగిపోయేవారుగా ఉండకూడదు. ప్రియ సహోదరి సోదరా, ఎన్నడూ దేవుడి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఎన్నడూ మనము దేవుని సన్నిధికి దూరం అయ్యేవారుగా ఉండకూడదు. ఎన్నడూ మనము దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను మర్చిపోయేవారుగా ఉండకూడదు. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన చిత్తమాన్ని విడిచిపెట్టి వేరే మార్గంలో నడిచేవారుగా ఉండకూడదు. ప్రియ సహోదరి సోదరా, ఎందుకంటే ఆకాశము కంటే ఆయన కృప ఎత్తైనది. ఆ కృపను కలిగి ఉన్న బిడ్డలం మనం. ప్రియ సహోదరి సోదరా, కనుక ఆయన కృపతో ఆయన కృప ద్వారా మనకున్న ప్రతి ఒక్క పరిస్థితి నుండి మనము సంపూర్ణమైన విడుదల పొందుకుంటాం. ఈ నేరస్తుని చూసినట్లయితే నరకానికి వెళ్ళి శిక్ష పొందుకోవాలి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు చూపిన ప్రేమ కృప ద్వారా పరలోకానికి వెళ్ళి సంతోషాన్ని పొందుకోగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, మనం కూడా దేవుడు ఆకాశము కంటే ఎత్తైన ఆయన కృపను మన జీవితాల్లో కూడా ఆయన కుమ్మరించాలనుకుంటున్నాడు. మన పట్ల కూడా ఆ కృపను చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక ఆయన కృపను పొందుకుంటానికి మనము పరుగు తీసేవారుగా ఉండాలి. ఆయన కృప ద్వారానే మన జీవితంలో మనము అద్భుతాలు చూస్తామని విశ్వసించేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అనేక మంది విశ్వాసులను చూసినట్లయితే వారి నిజ జీవితంలో వారు దేవుని కృప ద్వారా వారు పొందుకున్న స్వస్థతల గురించి సాక్ష్యాన్ని పంచుకునేవారుగా ఉంటారు. దేవుడిచ్చిన విడుదలను బట్టి సాక్ష్యాన్ని పంచుకునేవారుగా ఉంటారు. దేవుడిచ్చిన విజయాన్ని బట్టి సాక్ష్యాన్ని పంచుకునేవారుగా ఉంటారు. దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి సాక్ష్యాన్ని పంచుకునేవారుగా ఉంటారు. దేవుడు ఇచ్చిన, ప్రియ సహోదరి సోదరా, గొప్ప వస్తువులను బట్టి సాక్ష్యాన్ని పంచుకునేవారుగా ఉంటారు. మన నిజ జీవితంలో చూసినట్లయితే దేవుని కృప ద్వారానే అనేక మంది వారి జీవితంలో స్వస్థతలు పొందుకొని, విడుదల పొందుకొని, అద్భుతాలు చూసి సాక్ష్యాన్ని పంచుకునేవారుగా ఉంటారు. కనుక దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది చూసినట్లయితే మేము చేసిన తప్పులను బట్టి మేము ఇక బ్రతకూడదు, మేము చేసిన తప్పులను బట్టి మమ్మల్ని మేమే శిక్షించుకోవాలి, మేము మరణించాలి, మేము దేవుని ఎంతగానో గాయపరిచాము అని వారు కృంగిపోతూ ఉంటారు. ప్రియ సహోదరా, వారు కృంగిపోతూ దేవుని సన్నిధికి దూరం అవుతూ దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని విడిచిపెట్టి ఎంతగానో జీవితంలో
నిరాశ చెందుతూ ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆఖరి క్షణంలో మరణించే నేరస్తుడికి కూడా నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. కనుక మనం మరణించే పరిస్థితిలో లేమండి, సజీవులంగానే ఉన్నాము. కనుక మీరు చేసిన ప్రతి పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నట్లయితే మన దేవుడు నమ్మదగినవాడు, సర్వశక్తివంతుడు, మనలను రక్షించే సమర్థవంతుడైన దేవుడు. కనుక మన పాపాలను యేసు రక్తంలో కడిగి మనం పవిత్రులుగా చేసి ఆయన రాజ్యం పొందుకోవడానికి కొరకు మన ఆత్మను ప్రార్థనతో వాక్యంతో సిద్ధపరిచే దేవుడు. కనుక ఆయన కృపను పొందుకోవడం కోసం మనము ఆయనకు మొరపెట్టుకునే వారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, పక్షవాయువు కలిగిన వ్యక్తిని మనం చూస్తాం. అతను ఉన్నతమైన స్వస్థత పొందుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీ పాపాలు క్షమించబడినవి, నీ పరపెత్తుకొని నీవు నడమని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పంలోనే ఆ వ్యక్తి ఏం చేశాడండి? విశ్వాసంతో అతను పరపెత్తుకొని నడిచాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు అంటే దానికి కారణం ఎవరంటే అతన్ని తీసుకువచ్చిన అతని మిత్రులు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప మాట పలికారు. ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 2వ అధ్యాయము 4-5 వచనములు. చాలామంది కూడినందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వానిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, అక్కడ చూస్తున్నట్లయితే అనేక మంది ప్రజలు ఉన్నారు. కానీ ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి స్నేహితులు మాత్రం ఎంతో ప్రయాసతో, ఎంతో యేసుక్రీస్తు ప్రభు వారి పట్ల వారు కలిగి ఉన్న విశ్వాసంతో ఆ ఇంటి పైకప్పును పెంకులను తీసి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఒక మంచం మీద పండుకోబెట్టి ఆ మంచానికి తాళ్ళు కట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ముందుకి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని దించారు. ప్రియ సహోదరి సోదరా, పైనుండి కిందకు దించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు అంటే, యేసు వారి విశ్వాసము చూచి అతని పాపాలను క్షమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు వారి విశ్వాసాన్ని చూచి అతన్ని స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని కృపను మనం పొందాలి అంటే మన విశ్వాసాన్ని బట్టేనే దేవుడి కృపను పొందుతామని, మన విశ్వాసం ద్వారా దేవుని కృప పొందగలము. ఎదుటవారి మన కోసం చేసిన, ఎదుటవారి మన పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, ఎదుటవారు మన కోసం మొరపెట్టిన విధానాన్ని బట్టి, ఎదుటవారు మన కోసము దేవుడి దగ్గర చేసిన విన్నపాలను బట్టి కూడా మనం ఉన్నతమైన స్వస్థత, విడుదల పొందుకుంటామని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి దేవుని కృప ద్వారా, యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా స్వస్థత పొందుకున్నాడు అంటే దానికి కారణం అతని మిత్రులు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, అతని మిత్రులు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి ఉన్నతమైన స్వస్థత పొందుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా పాపులమైన మనందరం, అనేక మంది మన స్నేహితులు, బంధుమిత్రులు, మనందరము రక్షణ పొందాము. ప్రియ సహోదరి సోదరా, మన రక్షణ పొందాము అంటే మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి. రెండోదిగా చూసినట్లయితే అనేక మన తల్లిదండ్రులు, స్నేహితులు, బంధుమిత్రులు చేసిన ప్రార్థనలు బట్టి. ప్రియ సహోదరి సోదరా, వీటన్నిటిని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా మనం రక్షణ పొందాం. ప్రియ సహోదరి సోదరా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బోధించే నేను రక్షణ పొందాను అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా, నా తల్లి చేసిన ప్రార్థన ద్వారా నేను రక్షణ పొందాను. కనుక మనం రక్షణ పొందాము అంటే, మన పాపాలకు క్షమాపణ కలిగింది అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా
మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, నా తల్లి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నన్ను రక్షించాడు. అనేక ప్రజలు కలిగిన విశ్వాసాన్ని బట్టి, అనేక తల్లిదండ్రులు కలిగిన విశ్వాసాన్ని బట్టి బిడ్డలు రక్షణలోకి నడిపించబడతారు. స్నేహితులు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారి స్నేహితులు రక్షణలోకి వెళ్తారు. ప్రియ సహోదరి సోదరా, అక్క విశ్వాసాన్ని బట్టి అన్న రక్షణ పొందుతాడు. చెల్లి విశ్వాసాన్ని బట్టి అక్క రక్షణ పొందుతుంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేకులు రక్షణ పొందాలి అంటే అనేకుల కోసం మనం మొరపెట్టేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, మనం రక్షణ పొందామే, మన కుటుంబ సభ్యులు రక్షణ పొందారు కదా అని మనము సైలెంట్గా ఉంటే సరిపోదు. అనేకల రక్షణ కొరకు మనం మొరపెట్టేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి రక్షణ పొందడం కొరకు, అతని స్వస్థత పొందడం కొరకు, అతని పాపాల నుండి క్షమాపణ పొందడం కొరకు ఆ స్నేహితులు ఎంతగానో ప్రయాసపడ్డారండి. ఎంతగానో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వారు ఉన్నతమైన విశ్వాసాన్ని కనపరిచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటున్నారండి, యేసు వారి విశ్వాసమును చూచి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి చేసిన పాపాలను క్షమించి అతన్ని స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి మన స్నేహితులు, మన బంధుమిత్రులు చేసిన పాపాలను దేవుడు క్షమించి వారికి రక్షణ అనుగ్రహించి వారి కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి ఆయన వాక్కు ద్వారా ఉన్నతమైన స్వస్థతను, విడుదలను అనుగ్రహించి దేవుడు వారి జీవితంలో అద్భుతాన్ని చేస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు అంటే శతాధిపతి కనపరిచిన విశ్వాసాన్ని బట్టి. ప్రియ సహోదరి సోదరా, శతాధిపతి ఏమన్నారండి, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిస్తాక నా దాసుడికి స్వస్థత కలుగుతుందని గొప్పగా శతాధిపతి దేవుడి పట్ల విశ్వాసాన్ని కనపరిచాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి, విశ్వసించిన ప్రకారమే జరుగుతుంది అని శతాధిపతితో చెప్పినప్పుడు, విశ్వాసంతో శతాధిపతి అక్కడికి వెళ్ళినప్పుడు అతని దాసుడు స్వస్థత పొందుకోవడం, అక్కడ అద్భుతం జరగడం శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు శతాధిపతి దాసుని స్వస్థపరిచాడు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అనేక మంది తల్లిదండ్రులు, స్నేహితులు, బంధుమిత్రులు, అత్త, మామ, చెల్లి, తమ్ముడు, అక్క, అనేక మంది మన చుట్టూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, వారు స్వస్థత పొందాలి అన్నా, వారు రక్షణ పొందాలి అన్నా, వారు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే ఉచితమైన కృపను పొందాలి అన్నా వారి కోసం మీరు విశ్వాసంతో మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, శతాధిపతి విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మొరపెట్టాడు కాబట్టి అతని దాసుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా స్వస్థత పొందుకోవడం చూడగలిగాడు. అతని జీవితంలో ఉన్నతమైన అద్భుతాన్ని చూడగలిగాడు. దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. అనేక ప్రజలు వారి పాపాల నుండి విడుదల పొందాలి అన్నా, రక్షణ పొందాలి అన్నా, ప్రియ సహోదరి సోదరా, వారు యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా రక్షణ పొంది వారి పాపాలను క్షమాపణ కలగాలి అన్నా మనము అనేకుల కోసం మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము విశ్వాసంతో మొరపెట్టినట్లయితే మన విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని స్వస్థపరుస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి వారికి ఉన్నతమైన రక్షణ దేవుడు అనుగ్రహిస్తాడు. మన విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో స్వస్థతని ఇచ్చి అద్భుతాన్ని చేస్తాడు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా శ్రేష్టమైన ఉన్నతమైన అద్భుతమైన నాయన తండ్రి అయ్యా, నీ వాక్కును నాయన తండ్రి అయ్యా మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా, యేసుక్రీస్తు ప్రభు వారి కృప ద్వారా అదే నాయన తండ్రి అయ్యా ఆ నేరస్తులు నాయన తండ్రి అయ్యా అయ్యా ఈ రాజ్యంలోనికి నాయన తండ్రి అయ్యా చేరుకున్నాడు. ఆ నేరస్తుడు పాపాలకు క్షమాపణ కలిగి రక్షణ పొందుకున్నాడు అని నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన సందేశాన్ని నాయన తండ్రి అయ్యా నువ్వు మాకు తెలియజేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా ఎన్ని తప్పులు చేసినా ఎంతగా నాయన తండ్రి అయ్యా గవర్నమెంట్ స్థితిలో ఉన్న వారినైనా నాయన తండ్రి అయ్యా నీవు నాయన తండ్రి నీ కృప ద్వారా నాయన తండ్రి అయ్యా రక్షణ అనుగ్రహించి నాయన వారి పాపాలను క్షమించి నాయన తండ్రి అయ్యా నీ రాజ్యానికి నాయన తండ్రి అయ్యా తీసుకు వెళ్ళగలవని నాయన తండ్రి అయ్యా. అయ్యా ఆకాశము కంటే నాయన తండ్రి అయ్యా ఎత్తైన నది నాయన తండ్రి నీ కృప అని నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా మాట్లాడినందుకు నాయన కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి పరిశుద్ధ గ్రంథంలో నైనా నీ కృప ద్వారా నైనా తండ్రి అయ్యా అయ్యా నైనా అనేకులు నైనా తండ్రి స్వస్థతలు పొందుకున్నారు, విడుదల పొందుకున్నారు నైనా. వారు కలిగిన ఘోరమైన పరిస్థితిలో నుండి నైనా తండ్రి అయ్యా అయ్యా ఉన్నతమైన తండ్రి అయ్యా విడుదల పొందుకొని నైనా నీకు సాక్షులుగా ఉన్నారని నాయన తండ్రి అయ్యా. అనేక విషయాల ద్వారా నాయన తండ్రి అయ్యా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా అయ్యా నాయన తండ్రి అయ్యా పక్షవాయువు కలిగిన నాయన తండ్రి స్నేహితులు కలిగిన విశ్వాసాన్ని బట్టి నాయన అతను నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన నాయన తండ్రి అతని పాపాలకు నాయన తండ్రి అయ్యా అతని పాపాలకు క్షమాపణ నాయన స్వస్థత నాయన తండ్రి అయ్యా అయ్యా నువ్వు అనుగ్రహించావు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన అదేవిధంగా శతాధిపతి నాయన తండ్రి అయ్యా కలిగిన విశ్వాసాన్ని బట్టి నాయన తండ్రి అయ్యా అతని దాసుడికి నాయన తండ్రి అయ్యా ఉన్నతమైన స్వస్థతను అనుగ్రహించావు తండ్రి అయ్యా. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన ఆ వాక్యాల ద్వారా నువ్వు మాతో మాట్లాడావు తండ్రి అయ్యా. మేము కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి నాయన తండ్రి మా స్నేహితులను బంధుమిత్రులను నాయన తండ్రి అనేక మందిని నాయన తండ్రి తెలిసిన వారిని నాయన తండ్రి అయ్యా అయ్యా వారి పాపాలను క్షమించి వారికి రక్షణ అనుగ్రహించినైనా నీవే వారి ఉన్నతమైన స్వస్థత విడుదల అనుగ్రహించినైనా తండ్రి అయ్యా వారి జీవితాలు అద్భుతాన్ని చేస్తావని నాయన నీ వాక్ ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి మా భక్తి నాయన తండ్రి అయ్యా అయ్యా నాయన మా పరిశుద్ధత అయ్యా అయ్యా కాదు కాని తండ్రి నాయన నీ కృప ద్వారా నేనైనా తండ్రి మా జీవితంలోనైనా ఉన్నతమైన స్వస్థతనైనా విడుదలనైనా తండ్రి అయ్యా పొందుకొని నాయన తండ్రి మా జీవితంలో అద్భుతాలు చూస్తామని నాయన తండ్రి అయ్యా మేము విశ్వసిస్తున్నాం తండ్రి నాయన. అయ్యా నీ కృపనైనా ఆకాశం కంటే ఎత్తైనది తండ్రి. ఆ కృపను నాయన తండ్రి ఎల్లప్పుడూ నాయన తండ్రి అయ్యా మా జీవితాల్లో ఉంచినైనా అయ్యా ప్రతి పరిస్థితుల్లో మమ్మల్ని నాయన తండ్రి బలపరిచి నడిపించి కృప చూపించి సహాయం చేయమని సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం యథేష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవుని సహాయంతోనైనా మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మా అందరికి తోడుగా ఉండి సహాయం చేయమని ఏసునామంలోనైనా తండ్రి అయ్యా ఏసనే శక్తి కలిగిన నామలో ఇచ్చిన ప్రాంతం బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొందిన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునామ మీ అందరికి శలం. ప్రియ సహోదరి సల్లా